కేసులో నాంపల్లి కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. మైనర్లను వ్యభిచారంలోకి దింపుతున్న ముఠాకు చెందిన 33 మందిని దోషులుగా నిర్ధారించి శిక్షల్ని ఖరారు చేసింది. 2015లో సిఐడి నమోదు చేసిన పోక్సో కేసులో నాంపల్లి పోక్సో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. మైనర్లను టార్గెట్ గా చేసుకుని నిందితులు వ్యభిచారంలోకి దింపుతున్నారంటున్న సిఐడి ఎస్పీ సలీమాతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. హ్యూమన్ ట్రాఫికింగ్ కేసులో సిఐడి గతంలో 2015లో నమోదు చేసినటువంటి కేసులో పోక్సో కోర్టు సంచలనమైనటువంటి తీర్పు వెల్లడించింది. ఈ కేసులో 33 మందిని నిందితులుగా 33 మంది నిందితులకు శిక్షలు ఖరారు చేస్తూ కూడా పోక్సో కోర్టు ఒక కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ కేసు 2015 కేసు. ఈ కేసులో 33 మందికి పోక్సో కోర్టు శిక్షలు ఖరారు చేసింది. ఈ కేసు యొక్క ఇన్వెస్టిగేషన్లో ఎలాంటి అంశాలు బయటపడ్డాయి ఏంటి? ఆ కేసు పూర్వాపరాలు పరిశీలిస్తే ఏంటంటే ఈ అమ్మాయి వీడియో తన కోదాడ దగ్గర ఉంటే ఒక చిన్న విలేజ్లో తాండాలో ఉండేది. ఆమెకు అక్కడ లోకల్ శివ అని అతను మీకు ఉద్యోగం ఇప్పిస్తాను, ఇక్కడ వ్యవసాయ పనులు చేసుకుంటున్నావు కదా, నీకు మంచి శాలరీ అది ఇప్పిస్తాను, ఇళ్లలో పనికి పెడతా అని చెప్పి హైదరాబాద్ తీసుకొస్తా అన్నాడు, అక్కడ జాబ్ చూపిస్తాను. బట్ యాక్చువల్లీ అమ్మాయిని హైదరాబాద్ కాకుండా బల్లార్ష చంద్రాపూర్ తీసుకెళ్లాడు. అక్కడ గౌతమ్ నగర్ బస్తీ అని చెప్పి అది ఒక బ్రోతల్ ఏరియా లాగా ఉంటుంది. సో అక్కడ తీసుకెళ్లి ఆ అమ్మాయిని అక్కడ ఒక ఇద్దరికి అమ్మేశాడు. సో ఆ అమ్మాయి ఇంకా ఒక్కటి భయపడిపోయి ఏం చేయలేక అలానే 4 months అక్కడ గడిపింది. సో ఈ 4 monthsలో అమ్మాయి తెలుసుకుంది ఏంటంటే అక్కడ అది బ్రోతల్ ఏరియా, ఇక్కడ ఎలానే ఎంతో మంది ట్రాప్ చేసి అది మైనర్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకొని చాలా మంది ఆంధ్ర తెలంగాణ సంబంధించినటువంటి అమ్మాయిలే కాకుండా అక్కడ లోకల్ మహారాష్ట్ర పిల్లలు కూడా ఉన్నారు. దెన్ ఒక రోజు అమ్మాయి అక్కడ నుంచి పారిపోయి ఇక్కడికి వచ్చేసి మన ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ అప్పట్లో ఉమెన్ సేఫ్టీ ముఖ్యంగా చాలా మంది అమ్మాయిల్ని అంటే మహిళలను కానీ ఉద్యోగాల పేరుతోటి వీళ్ళు ట్రాప్ చేశారు, ఉద్యోగం ఇప్పిస్తామని తీసుకెళ్లి కూడా ఈ వృత్తిలోకి దింపారనేది ప్రధానంగా అప్పుడు సిఐడి గుర్తించినటువంటి అంశం. వాటికి సంబంధించి కూడా ప్రాసిక్యూషన్లో జరిగింది. ఈ పిల్లలు ఏంటంటే జనరల్గా డ్రాప్ అవుట్స్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంతగా లేనోళ్ళు, కొంచెం పూర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు సెలెక్ట్ చేసుకుంటారు. ఎక్కువగా తాండాలు లేదంటే పల్లెటూర్లలో, ప్లస్ ఎక్కువగా అంటే పిల్లల పేరెంటింగ్ పెద్దగా లేని బ్రోకెన్ ఫ్యామిలీస్ ఇట్లాంటి వీళ్ళని టార్గెట్ చేసుకుంటారు డ్రాప్ అవుట్స్, స్కూల్ డ్రాప్ అవుట్స్. అంటే అదొక ఫ్యాక్టరీ టైప్ అనమాట. అక్కడ తీసుకురావడం అమ్మాయిని బలవంతంగా నిర్బంధించి ఇంక్లూడింగ్ మైనర్స్ వాళ్ళతోటి ఇది ప్రాస్టిట్యూషన్ అనేది చేస్తున్నారు. సో అందువల్లనే వీళ్ళకి 9 మంది మైనర్స్ ఉండటం వల్ల పోక్సో ఒకటి, SC/ST యాక్ట్ ఒకటి, అలానే పీటా యాక్ట్ ఇవన్నీ వేసి ఈ డిఫరెంట్ సెక్షన్స్ ఉండబట్టే మనకి ఇంత గ్రావిటీ అనేది పనిష్మెంట్ వచ్చింది. ఇప్పుడు ఈ 33 మందికి కూడా శిక్షలు ఖరారు చేసింది. ఇందులో 5 మందికి జీవిత ఖైదు. అంటే వాళ్ళ పాత్ర ఏంటి మేడం? వాళ్ళు అక్కడ బ్రోతల్ హౌస్ ఓనర్స్ బ్రోకరేజ్ చేశారు, ప్లస్ బలవంతంగా ఈ పిల్లల్ని నిర్బంధించారు. ఆ ఇళ్లలో ఉంచి పిల్లల్ని, అందులో మైనర్ 9 members ఉన్నారు. అంటే మాకు దొరికిన వాళ్ళు 9 members. ఇంకా అంతకుముందు మేము వెళ్ళక ముందు రైడ్ చేసి ఇంత కంటిన్యూస్ చేస్తూనే ఉండొచ్చు వాళ్ళు, దే మేబీ. సో ఇది ఇన్ని సెక్షన్స్, అందులో పిల్ల కొంతమంది SC/STs అవటం వల్ల ఇది హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది ఒకటి ఉంది. ప్లస్ ఇంకొకటి ఈ నిర్బంధంగా క్రిమినల్ వీళ్ళని కిడ్నాపింగ్ కేసు, ఇన్ని సెక్షన్స్ ఉండడం బట్టి వీళ్ళకి ఇంత తీవ్రమైన శిక్షలు పట్టడం అనేది జరిగింది. కీలకమైనటువంటి ఆధారాలన్నీ కూడా కోర్టు ముందు పెట్టడం వల్లే నిందితులందరికీ కూడా శిక్షలు ఖరారు చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ తేజతో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.